ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచాల్లో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. చంద్ర ప్రీతి కోసం ఈశ్వరారాధన సోమవారం నాడు అత్యంత శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా మరి 12 రాశుల వారు ఈశ్వరుణ్ణి ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు మహావృక్షాల్లో బిల్వ వృక్షం ఒకటి. బిల్వ వృక్ష ఆరాధన అత్యంత శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. మరి బిల్వ వృక్ష ఆరాధన ద్వారా ఎటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ విలంబినామ సంవత్సరం పాల్గొన్న మాసం ఉత్తరాయణం శిష్య ఋతువు. ఈరోజు పాల్గొన్న బహుళ పంచమి సామాన్య కార్యక్రమాలకు ఉపకరిస్తుంది. అలాగే వారం ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, చంద్ర జపం, అన్నదానం, వస్త్రదానం, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, లలితా సహస్రనామ పారాయణ, శ్రీ సూక్త పారాయణ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చంద్రప్రీతికి దోహదపడతాయి. ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య శాంతి తప్పనిసరి. విశాఖ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి బృహస్పతి లేదా గురు మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బృహస్పతి లేదా గురువు యొక్క స్థితి వృశ్చిక క్షేత్రస్థితి, కుజుడు యొక్క వీక్షణ ఉంది. కాబట్టి ఇది అనుకూలతని ప్రతికూలతని కూడా కలిగిస్తుంది. ప్రతికూలత దోష నివృత్తికి శ్రీ దక్షిణామూర్తికి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం గంగాధరం దశభుజం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకాంకం నాగయజ్ఞోపవీతినం వ్యాఘ్రచర్మోత్తరీయం చ వరేణ్యమభయప్రదం కమండల్వక్షసూత్రాభ్యామన్వితం శూలపాణినం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శ్రీ సూక్త పారాయణ, శ్రీ మహాలక్ష్మికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు మానసిక ప్రశాంతతను పెంచుతాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది, కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది, కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది, మంగళారతులెత్తి ఎదురేగా రండి, జనులారా రండి, నిదురించకండి, శుక్రవారపు సిరిని సేవించండి. శ్రీమన్మహాలక్ష్మి
పంచమహావృక్షాల్లో బిల్వ వృక్షం ఒకటి. బిల్వ వృక్ష ఆరాధన ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు చేకూరుతాయి, బిల్వ మహావృక్షం యొక్క విశిష్టత ఏమిటి అనేటువంటి అంశాన్ని ఆచార సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. బిల్వ వృక్షం సాక్షాత్తు శివస్వరూపం. 14 లోకాల్లోని పుణ్యతీర్థాలన్నీ మారేడు వృక్ష మూలంలోనే ఉంటాయని పురాణాలు విశ్లేషించాయి. త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటారు. 3 జన్మల పాపాల్ని బిల్వార్చన ధ్వంసం చేస్తుంది. బిల్వ వృక్షాన్ని మహాకపిత్వం, శ్రీవృక్షం అని కూడా వ్యవహరిస్తారు. పంచమహావృక్షాల్లో బిల్వానికి విశేష ప్రాముఖ్యం ఉంది. లక్ష్మీదేవితో పాటు క్షీర సముద్రం నుంచి మారేడు వృక్షం ఆవిర్భవించింది. గృహ ఆవరణలో బిల్వ వృక్షం ఉండటం వల్ల ఆ గృహం సంపన్నమవుతుంది. ఈశ్వరుడి సంకల్ప శక్తి నుంచి బిల్వ వృక్షం సాకారమైంది. బిల్వ వృక్ష మూలాల్ని సుగంధ పసుపు కుంకుమలు పుష్పాలతో అర్చిస్తే కుటుంబ సౌఖ్యం ఏర్పడుతుంది. ప్రతి మాస శివరాత్రి నాడు బిల్వ వృక్ష సన్నిధిలో దీపారాధన చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది. మారేడు చెట్టు కింద అన్నదానం నిర్వహిస్తే సకల సౌభాగ్యాలు చేకూరుతాయి. బిల్వ వృక్షం వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తుంది. ప్రతి వ్యక్తి తన జీవిత కాలంలో కనీసం 3 బిల్వ వృక్షాలు నాటడం వల్ల శివానుగ్రహం లభిస్తుంది. ఏదైనా సోమవారం నాడు బిల్వ దళాల్ని కొబ్బరి జలంతో తడిపి శివారాధన చేయటం వల్ల విద్య, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి చేకూరుతుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా కొనసాగుతాయి. మానసిక చాంచల్యం పెరుగుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాన్ని గృహపరంగా మహిళలు వెంటనే ప్రారంభించలేకపోతారు. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కళారంగం వారికి లోపిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతాయి. వ్యవసాయ రంగం వారికి ఆందోళన ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి లోపిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ప్రమాదాన్ని దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. సోమవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు ఈశ్వరుణ్ణి బిల్వ దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరం అవుతాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ అంతిమ విజయాలు ఆర్థికంగా సాధ్యపడతాయి. గృహ విషయాల్లో సానుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆర్థిక విజయాలు కూడా సాధ్యపడతాయి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. వ్యాపార దక్షత వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. విద్యార్థులకి శుభవార్తలు విద్యాపరంగా బలాన్ని పెంపొందింపచేస్తాయి. మహిళలు గృహోపయోగ కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. ఆర్థిక విజయాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు ఈశ్వరుణ్ణి సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక వేదనలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. బలమైన మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలతని వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో సానుకూల పరిస్థితులు క్రమక్రమంగా మాత్రం లాభిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారు జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ మహిళలకు తప్పనిసరి. విద్యార్థులకి ఆటంకాలు విద్యాపరంగా కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు
ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలతను పెంచుతాయి. సోమవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు ఈశ్వరుణ్ణి చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాల్లో విజయాలు ప్రాప్తిస్తాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తెలివైన నిర్ణయాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో మిత్రత్వం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాన్ని పారిశ్రామిక రంగం వారు వెంటనే పూర్తి చేయగలుగుతారు. వ్యాపార రంగం వారికి వ్యాపార దక్షత పెరుగుతుంది. తెలివైన నిర్ణయాల ద్వారా ఉత్తమ విజయాలు విద్యార్థులకి సాధ్యపడతాయి. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో ప్రావీణ్యం పెరుగుతుంది. ఉత్తమ విజయాలు క్రీడారంగం వారికి కూడా సాధ్యపడతాయి. నూతన కార్యక్రమాన్ని సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈ రోజు కర్కాటక రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. వేగవంతమైన నిర్ణయాలు తద్వారా విజయాలు సాధ్యపడతాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక ప్రయోజనాన్ని కలిగిస్తాయి. సోమవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు ఈశ్వరుణ్ణి సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శత్రు భీతి పోతుంది. ఉత్తమ విజయాలు ఆర్థికంగా సాధ్యపడతాయి. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. స్థిరాస్తి విషయాల్లో సానుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాల్ని పునః ప్రారంభించగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనకర నిర్వహణ పారిశ్రామిక రంగం వారు కొనసాగించగలుగుతారు. వ్యాపార రంగం వారికి గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. మిత్రుల ద్వారా విద్యార్థులకి అనుకూలత ఏర్పడుతుంది. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో అనుకూలత ఏర్పడుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక విజయాన్ని కలిగిస్తాయి. సోమవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు ఈశ్వరుణ్ణి ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. దూర ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే అనుకూల పరిస్థితులు ఆర్థికంగా మెల్లమెల్లగా ప్రారంభమవుతాయి. అవమానకర సంఘటనల నుంచి క్రమంగా బయటికి రాగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దక్కుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రమక్రమంగా పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి అనుకూలత సాధ్యపడుతుంది. వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాలు మెల్లమెల్లగా ప్రారంభమవుతాయి. మహిళలకు ఆర్థిక సంబంధిత లావాదేవీలు కూడా కలిసి వస్తాయి. గృహ విషయాల్లో గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకి గట్టి కృషి ద్వారా విద్యాపరమైనటువంటి విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈ రోజు కన్యా రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. పడమట దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆకస్మిక విజయాన్ని కలిగిస్తాయి. సోమవారం సందర్భంగా ఈరోజు కన్యా రాశి వారు ఈశ్వరుణ్ణి ఎర్ర మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా స్థిరాస్తి వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణలు రుచిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. ఆకస్మిక విజయాలు, ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక విషయాలు పారిశ్రామిక రంగం వారికి ఆనందాన్ని పెంచుతాయి. స్వతంత్ర నిర్ణయాల ద్వారా మహిళలకు ఆదరణ లభిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అవగాహన సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. ఉత్తమ విజయాలు క్రీడారంగం వారికి సాధ్యపడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. పడమటి దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. సోమవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు ఈశ్వరుణ్ణి సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక వేదనలు దూరమవుతాయి. ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు పెరుగుతాయి. అయినప్పటికీ నిలదొక్కునేటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. మిత్రుల ద్వారా ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. గృహ విషయాల్లో చిరాకు పరిస్థితుల్ని నియంత్రించలేకపోతారు. సామర్థ్యం ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో భీతి పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వెంటనే పూర్తి చేయలేకపోతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు పారిశ్రామిక రంగం వారికి ఉన్నప్పటికీ ప్రత్యర్థులు బలపడతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి మొదటి ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి అయోమయ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ప్రమాదాలని దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. సోమవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరుణ్ణి బిల్వ దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. రాజకీయ నిర్ణయాలు కలిసి వస్తే శత్రువులపై విజృంభించగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. అయోమయ పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ పారిశ్రామిక రంగం వారు నెగ్గుకు రాగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి ప్రతికూలత ప్రబలమవుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా విద్యార్థులు పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితులు మహిళలకు గృహపరంగా కొనసాగుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు వృత్తిపరంగా తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుసు రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంత పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ప్రమాదాలను దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. సోమవారం సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు ఈశ్వరుని ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా మనోవ్యాధులు దూరం అవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. మానసిక భీతి, మానసిక ధైర్యం సమాంతరంగా కొనసాగుతాయి. చిరాకు పరిస్థితుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో అవగాహన లేమి ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. నూతన కార్యక్రమాలని క్రీడారంగం వారు వెంటనే ప్రారంభించలేకపోతారు. అసహన పరిస్థితులు ఆర్థికంగా స్థిరాస్తి రంగం వారికి ఉన్నప్పటికీ నెట్టుకురగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. సోమవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు ఈశ్వరుణ్ణి తేనెతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆకస్మిక విజయాలు ఆర్థికంగా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. భాగస్వాములతో మైత్రి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు మహిళలకు ఉపకరిస్తాయి. ఆర్థిక విజయాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య రక్షణకు దోహదపడతాయి. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు క్రీడారంగం వారికి విజయాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. సోమవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు ఈశ్వరుణ్ణి చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. స్థిరాస్తి విషయాల్లో సానుకూల పరిస్థితులు ఆర్థికంగా లాభిస్తాయి. మానసిక సంతోషం మహిళలకు పెరుగుతుంది. ఉత్తమ విజయాలు క్రీడారంగం వారికి ప్రాప్తిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. స్నేహ రంగం వారికి ఉత్తమ విజయాలు, తద్వారా గుర్తింపు, తద్వారా ఆనందకర పరిస్థితులు ఏర్పడతాయి. కార్యక్రమాలను వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి, వైద్య వృత్తి వారికి ఉత్తమ విజయాలు సాధ్యపడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు
ఈరోజు మీకు అత్యంత అనుకూలం. సోమవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆవు పాలతో అభిషేకించడం ద్వారా అదృశ్య సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో శ్రీ లలితా పరమేశ్వరి దేవి యొక్క ఆరాధన, పూజాది అభిషేకాది కార్యక్రమాలు మానసిక ప్రశాంతతను పెంచుతాయి. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. గృహంలో శాంతి సౌఖ్యాలు పెరుగుతాయి. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహమే కదా స్వర్గసీమ అన్నారు. మీ గృహం స్వర్గసీమగా భావించాలి అన్నప్పుడు ఆ ఇంట్లో మానసిక ప్రశాంతత ఉండాలి, ధనలక్ష్మి ఆగమనం ఉండాలి. మీరు నిర్వహించే ఉద్యోగ వ్యాపారాలు అభివృద్ధి పథంలో పయనించాలి. మీ గృహం ఎల్లవేళలా కూడాను శుభప్రదంగా ఉండాలి. మీరు చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించడానికి ఏ వ్యక్తి అయితే ఉంటాడో ఆ వ్యక్తి శరీర పొడవంత నూలు దారాన్ని తీసుకొని దానికి సింధూరం రాయండి. ఆ సింధూరం రాసి దానికి 7 ఎరుపు రంగు బొట్లు పెట్టండి. ఇష్టదైవం దగ్గర ఈ దారాన్ని ఉంచండి. వ్యాపార సంస్థలో అయితే ఈ దారాన్ని వేలాడగట్టండి. మీకు అభివృద్ధి అనేది వెంటనే కనిపిస్తుంది. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితితో పాటుగా ప్రమోషన్ కూడా పొందటానికి ఆస్కారం ఉంది. ఇక ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఉద్యోగం రావటలే, విసిగి వేసారిపోతున్నాం. మానసిక అశాంతి, చదువుకున్న చదువుకు తగిన ప్రతిఫలం కనిపించటం లేదు. ఏం చేయాలి, ఏం పాలుపోవటం లేదు. అప్పుడు మీరు ఒక పని చేయండి. ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతం కావాలంటే గురువారం రోజున కృష్ణ తులసి అని చెప్పేసి మొక్క ఉంటుందండి. మనకి లక్ష్మీ తులసి, కృష్ణ తులసి అని 2 రకాలు కదా. కృష్ణ తులసి దగ్గరకు వెళ్ళి పూజ చేయండి. ఆ చెట్టు చుట్టూతా కూడా 9 సార్లు ప్రదక్షిణం చేయండి. చెట్లు మొదట్లో ఉన్న 7 గడ్డి పలకలను తీసుకొని వాటిని పసుపు వస్త్రంలో మూట కట్టండి. ఇష్టదైవం దగ్గర ధూప దీప నైవేద్యాలు సమర్పించిన అనంతరం మీ గృహంలో ఉంచండి. ఉద్యోగం తప్పనిసరిగా లభ్యపడుతుంది. దానికి తోడుగా ఓం హనుమంతాయ నమః స్వాహ స్వాహ అనే మంత్రాన్ని కూడా జపించండి. తప్పనిసరిగా మీకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగస్తులైతే తన ఉద్యోగ స్థలంలో పెట్టుకుంటే ఉన్నతమైనటువంటి స్థితికి చేకూరుతారో ఈ పూజ చేసినటువంటి గరికను. ఇంత గొప్ప విశేషం కేవలం ఉద్యోగం రావడానికి, ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితిని సాధించడానికి చేసేటువంటి విశేషవంతమైనటువంటి విధి విధానంగా భావిద్దాం. ఇక దంపతులన్న తర్వాత అప్పుడప్పుడు చిన్ని చిలికివాన వస్తూనే ఉంటుంది. అన్యోన్యత లోపించినట్లయితే మానసిక అశాంతి వస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలి అనుకున్నప్పుడు గురువారం రోజున అరటి చెట్టు ఉంటుంది చూసారా, ఆ అరటి చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఇష్టపూర్వకంగా అరటి చెట్టును పూజ చేసి శనగపప్పు, పసుపు, బెల్లం 2 పిండి ముద్దలు నివేదనగా పెట్టి దీపారాధన పూర్తి చేసి ఆ యొక్క పూజ అయిన తర్వాత ఆ పిండి ముద్దలు ఇవన్నీ కూడా తీసుకొని గోమాతకు తినిపించండి. ఇలా కనుక గోమాతకు తినిపించినట్లయితే దంపతుల మధ్య అన్యోన్య దాంపత్యం చాలా చక్కగా ఏర్పడి తీరుతుంది సుమా అంటోంది శాస్త్రం. ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావం గోమాతకు తినిపించేటువంటి అరటి చెట్టు దగ్గర నైవేద్యంగా పెట్టినటువంటి పదార్థం వల్ల లభ్యపడుతుంది అన్నమాట.
ఒక్కొక్కసారి గ్రహచార రీత్యా చాలామందికి వివాహాలు అయినప్పటికీ కూడాను విచిత్రకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు వివాహం కావాలి అనుకున్న రోజునే అరటి చెట్టుకి పూజ చేసి గెలను నరికించేటువంటి సాంప్రదాయబద్ధమైన వ్యవహారం కూడాను మనకు కనిపిస్తూ ఉంటుంది అక్కడక్కడ కూడాను. అరటి గెల పండినది అనేక రీతుల్లో వివిధ రకాలైన పూజాది కార్యక్రమాల్లో ఉపయోగిస్తాం కదా. అరటి చెట్టు అంత విశేషకరమైనదిగా ఇక్కడ మనం భావించాలి. అందుకే అన్యోన్య దాంపత్యానికి అరటి చెట్టు బాగా సహకరిస్తుంది. ఇక్కడ అరటి చెట్టు పూజ వలన జరిగేటువంటి విధి విధానం అదన్నమాట. ఇకపోతే కుటుంబ సభ్యులందరూ ఎవరి పని వాళ్ళు చూసుకుపోతున్నారు, ఒకళ్ళు పలకరించుకోవట్ల. ఏమిటి పరిస్థితి? అనురాగం ఆప్యాయత కరువైపోయినాయి ఏమిటో అని నీరసించిపోయే వాళ్ళ సంఖ్య అత్యధికం అయిపోతుంది రోజు రోజుకి. ఈ యొక్క ప్రభావం నుంచి బయటపడి అందరూ ప్రేమ అనురాగం భావనా పరంపర పెరగాలి అనుకున్నప్పుడు ఒక్క ఆదివారం తప్ప మిగతా అన్ని రోజుల్లో కూడాను ఇల్లు శుద్ధి చేసుకొని మంచినీటిలో కొద్దిగా గోరోజనం వేసి తుడవాలి. ఇల్లు లక్ష్మీ నిలయం అవుతుంది. ధనవృద్ధి సంపద వృద్ధి తప్పగా కలుగుతుంది. సభ్యుల మధ్య ప్రేమ అభిమానాలు పెరుగుతాయి అంటోంది శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. జాతక చక్రంలో ఉన్న దోషాలకు అనుకూలంగా కొన్ని పరిహారాలు పాటిస్తే ఆ గ్రహాలు అనుగ్రహాన్ని మనకు కురిపిస్తాయి. అలాగే జాతక చక్రంలో గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ మనం పాటించేటటువంటి కొన్ని పరిష్కార మార్గాలు పుణ్య బలాన్ని పెంపొందింపజేస్తాయి, అనుకోకుండా ఆకస్మిక ధనప్రాప్తిని కలిగిస్తాయి. అయితే గ్రహాలు అన్నీ కూడా శుభ అశుభ లక్షణాలతో మిశ్రమంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితులలో జాతక చక్రంలో ఉండే ఏ గ్రహదోషాన్ని అనుసరించి ఏ గ్రహదోష నివారణ నిమిత్తమై ఏ దైవాన్ని అర్చించాలి అన్న విశ్లేషణ చేస్తే సూర్యునికి ప్రీతికరంగా శ్రీరామచంద్రమూర్తిని అర్చిస్తే సూర్య సంబంధిత దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే చంద్రునికి సంబంధించిన దోషాలన్నీ కూడా తొలగిపోవాలి అంటే కృష్ణ పరమాత్ముడిని అర్చించాలి అంటుంది సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం. ఈ క్రమంలో కుజునకు సంబంధించినటువంటి దోషాలు తొలగిపోవాలి అంటే నృసింహుడు అలాగా జ్యోతిర్విజ్ఞాన శాస్త్రం ప్రత్యేకమైన దైవంగా కుజ సంబంధిత దోషాలన్నీ కూడా తొలగించే దైవంగా నిరూపించింది. కుజుడు వివాహం ఆలస్యం కావడంలో కీలక పాత్ర వహిస్తాడు. కుజుడు జాతక చక్రంలో లగ్నంలో ఉన్న 4వ ఇంట ఉన్న 7వ ఇల్లు 8వ ఇల్లు 12వ ఇల్లు ఇలా ఎక్కడ ఉన్నా ఆ భావాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాడు. కుజుడి కారకంగానే వివాహం ఆలస్యం కావడం అనే వ్యతిరేక యోగం కూడా మనకు జాతకాల్లో కనిపిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి ఫాల్గుణ మాసంలో అధిక భాగం నరసింహ సంబంధితంగానే మనం చెప్పుకోవాలి. ధర్మపురి క్షేత్రంలో మహావైభవంగా నరసింహస్వాముల వారి రథోత్సవం ఈనాడు నిర్వహింపబడుతుంది. దేవోత్సవే హరేర్ దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అని పురాణ వచనం. భగవంతుడిని దర్శించుకోవాలి అంటే ఆలయంలోనికే వెళ్ళక్కర్లేదు. పరమాత్ముడే రథస్థకేశవం దృష్ట్వా ఆ రథాన్ని అధిరోహించి మనల్ని చూచే నిమిత్తమై వ్యాఖ్యాలిగా విజయం చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో స్వామివారిని దర్శనం చేసుకున్న మరుక్షణం వివాహ సంబంధిత దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే పాటించవలసిన పరిహారాలు ఏమిటి అన్న ప్రశ్న వేసుకుంటే, ఇంటిలో స్తంభం, ఒకనాటి కాలంలో స్తంభాలు ఉండేవి, ఈనాటి కాలంలో పిల్లర్లు ఉంటున్నాయి. ఇంటిలో అలా పిల్లర్ ఉన్నటువంటి చోట ఆ స్తంభమే నృసింహుడిగా భావన చేసి ఆ స్తంభమునకే తిరునామములు అలంకరించి పెసరపప్పు వడపప్పుగా బెల్లం పానకంగా సిద్ధం చేసి ఆ పిల్లరు లేక స్తంభం దగ్గర అందులోనే స్వామివారు ఉన్నారు అన్న సంకల్పం చేసి నివేదనగా సమర్పించాలి. ఉపవాసం ఉండాలి. నరసింహస్వామి వారి ప్రీతికరంగా ఏ వ్రతం చేసినా ఆ వ్రతం ఉపవాస సంబంధితమైనదే అయి ఉంటుంది. అలా నరసింహ ప్రీతికరంగా మనం ఉపవాస వ్రతం చేసి చెప్పబడ్డ నైవేద్యం వడపప్పు పానకం నివేదనగా సమర్పించిన పక్షంలో
కుజ సంబంధిత దోషం కొంత తగ్గుముఖం పడుతుంది. అలాగే లక్ష్మీ నరసింహ స్తోత్రాన్ని పారాయణం చేసిన, ఎరుపు రంగులో ఉండే వస్త్రాన్ని వితరణ చేసిన ప్రయోజనం కలుగుతుంది. నరసింహ సంబంధిత క్షేత్రాలు దర్శనం చేసుకున్నా కూడా మంచి ప్రయోజనం చేకూరుతుంది. నరసింహ గాథావళిని ఈ రోజున జ్ఞాపకం చేసుకున్నా కూడా అంతే ప్రయోజనం చేకూరుతుంది. ప్రత్యేకించి బెల్లం పానకంలో మిరియముల పొడి కలిపిన పక్షంలో ఈ బెల్లం కుజ సంబంధితమైనది, మిరియములు కూడా సూర్య సంబంధితములైనవి, మేలు కలిగించేవిగా ఉన్నాయి. ఇలా ఆలోచన చేసిన పక్షంలో జ్యోతిర్విజ్ఞాన శాస్త్రం ఆహార పదార్థాలకు నవగ్రహాలకు ఉండే అనుబంధాన్ని గుర్తించి ఆయా పదార్థాలను నిర్ణీత ప్రమాణంలో స్వీకరించిన పక్షంలో శారీరక పరమైనటువంటి ఆరోగ్యం సిద్ధింపజేసుకోవడంతో పాటుగా సమాజానికి కూడా మేలు కలిగించే విధంగా ఈ పరిహారాలను ఇలా సిద్ధం చేసి మనకు అందించింది సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం. ఈ క్రమంలో కుజ సంబంధంగా వచ్చేటువంటి దోషాలు తొలగిపోవాలి అంటే పరమోత్తమమైనది రక్తదానం చేయడం. కుజదోషం అధికంగా ఉంది అనే ఇబ్బందితో ఉండేవారంతా కూడా పగడం రత్నాన్ని ఎడమ చేతికి వెండి లోహంలో ఉంగరంగా సిద్ధం చేయించి ఈ శనికి సంబంధించిన వేలే ప్రత్యేకంగా కుజునికి కూడా ప్రీతిదాయకమైనది, ఈ 3వ వేలికి ధరించిన పక్షంలో మేలు కలుగుతుంది. అలాగే కుజ గాయత్రి మంత్రాన్ని 7 మంగళవారాలు పారాయణం చేస్తే కూడా అంతే ప్రయోజనం చేకూరుతుంది. 7 మంగళవారాలు కానీ ప్రతి మంగళవారం 70 సార్లు కానీ కుజ గాయత్రిని పారాయణం చేస్తే కూడా అంతే ప్రయోజనం చేకూరుతుంది. ప్రత్యేకించి కుజగ్రహానికి ప్రీతికరంగా కందులను దానంగా ఇవ్వాలి. కుజగ్రహ సంబంధిత జపాలు చేయించినా కూడా మేలు కలుగుతుంది. ప్రత్యేకించి సుబ్రహ్మణ్య ఆలయం సందర్శన చేసి సూర్యోదయంలోగా 70 సార్లు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రదక్షిణలు చేసిన సందర్భంలో కూడా కుజ సంబంధంగా వచ్చేటటువంటి దోష తీవ్రత కొంత తగ్గుతుంది, దోష నివారణ అవుతుంది. ప్రత్యేకించి కుజదోషం ఇబ్బందికరంగా ఉంది అని ఆలోచన చేసే వారంతా కూడా మరి ఒక ప్రత్యేక పరిహారం పాటించవచ్చు. అది కృత్తిక నక్షత్రం ఉన్న రోజున 1, 3, 5 ఈ సంఖ్యలో అతిథులకు భోజనాధికారులను ఏర్పాటు చేయాలి. అయితే ఆ భోజన పదార్థాలలో తప్పనిసరిగా ఎరుపు రంగులో ఉండేటటువంటి తీపి పదార్థాలను ఉండేటట్లుగా చూసుకోవాలి. ఆ అతిథులకు ఎరుపు రంగులో ఉండేటువంటి వస్త్రాలు అందజేస్తే కూడా కుజదోషం కొంత నివారణ అవుతుంది అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది. జాతక చక్రంలో సప్తమంలో కుజుడున్నాడు, ఆ కారణంగానే వివాహం ఆలస్యం అవుతుంది. ఇంతటి సూక్ష్మ స్థితిలో ఆలోచన చేసేవారంతా కూడా నవగ్రహ మంటపంలో కుజ విగ్రహం దగ్గర 7 సంఖ్యలో వత్తులను వేసి మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించి కందులను కుప్పగా రాశిగా పోసి ఆ కందుల కుప్ప రాశి పైన ఈ 7 వత్తుల దీపాన్ని ఉంచి కుజ స్తోత్రాన్ని పారాయణం చేస్తే కూడా కుజదోషం కొంత తగ్గుముఖం పడుతుంది. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తల్లా కూడా 7 సంఖ్యలో వత్తులు ఉండేలాగున చూసుకోవడం. ఇవి సంక్షిప్తంగా ఈనాటి మన జాతక దోషాలు పరిహారాల్లో కొన్ని విషయాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుతూ శుభమస్తు. రేపు అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలు ఉన్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే గృహంలో పనివారిని నియమించుకొని వారికి ముఖ్యమైన పనులు అప్పచెప్పడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే విద్యార్థులు ఎవరైనా సరే విద్యారంగంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవాళ్ళు నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలకు, ఉద్యోగంలో మార్పుల కోసం చేసే ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. పంచపాదపుష్పదగ్ధపదాంబుజద్వయశోభితం భాలలోచనజాతపావకదగ్ధమన్మథ విగ్రహం భస్మదిగ్ధకలేబరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖరవాశ్రయే మమ కిం కరిష్యసి వై గమ. ఇవన్నీ ఏనుగుతోలు దుప్పటము,
బువ్వా కాలకూటంబు నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీపాద మూలంబునం చేర్చిన్ నారాయణుడిట్లు మానసమునన్ శ్రీకాళహస్తీశ్వర అని అడిగాడు. నువ్వందగాడివి అనుకుంటాం శ్రీ మహావిష్ణువా, కానీ నువ్వే శంకరుడి యొక్క అందానికి మోహపడిపోయి అంత పెద్ద పూజ చేసి ఆయన శరీరంలో అర్ధభాగాన్ని పొందేవే అంటాడు. నిజానికి లోకంలో ఎవరు అందగాడు అంటే ఎవడు లోకానికి ఉపకారం చేస్తాడో వాడు అందగాడు తప్ప, లోకానికి ఉపకారం చేయకుండా బాహ్యంలో అందంగా ఉన్నా మోసం చేయడానికి ఆ అందం పనికొచ్చిన వాడు అందగాడు కాడు. అన్నిటికన్నా మహోపకారం ఏమిటి? 10 మంది సంతోషించేదైతే పైకి చెప్పడం, 10 మందికి బాధ కలిగేదైతే కంఠంలో పెట్టుకోవడం. అది చేసిన వాడు ఎవరంటే శంకరుడు. 10 మందిని పెట్టే హాలాహలాన్ని కంఠంలో పెట్టుకున్నాడు. 10 మందికి చల్లతనాన్ని ఇచ్చే చంద్రవంకని నెత్తి మీద పెట్టుకున్నాడు. ఆయన నుండి నేర్చుకోవడానికి ఇంతకన్నా గొప్ప పాఠం ఏముంటుంది? ఎవడు మంచి గుణములు ఉన్నవాడో వాణ్ణి కీర్తిస్తారు. ఆయన మూర్తిని ఇంట్లో పెట్టుకుంటారు. ఎవరు అందగాడు అంటే ఎవడు త్యాగియో వాడు అందగాడు. త్యాగే నైకే అమృతత్వమానసు అంటాం. అమృతత్వము దేని చేత సిద్ధిస్తుంది అంటే త్యాగము చేత సిద్ధిస్తుంది. కాబట్టి కళ్యాణ రూప కరుణాకరకాల కంఠ మహానుభావుడు ఆయన యొక్క దయకు హద్దు లేదు, అసలు హద్దులేని దయ. ఇంత అంత అని చెప్పడానికి ఉండదు. ఎంత హద్దులేని దయ కలిగిన వాడు అంటే అర్జునుడు పాశుపతాస్త్రం కోసమని తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ప్రత్యక్షమై పాశుపతాస్త్రాన్ని ఇచ్చు. కానీ పాశుపతాస్త్రాన్ని పట్టుకోవాలి అంటే తన యొక్క తేజస్సు అర్జునుడిలోకి ప్రవహించాలి. అసలు రుద్రాభిషేకం చేయాలన్నా నా రుద్రో రుద్రమర్చయేత్, రుద్రుడు కానివాడు రుద్రునికి అభిషేకం చేయడం కుదరదు కదా, అందుకు కదా మహన్యాసం చేస్తారు. కాబట్టి పాశుపతాస్త్రం అంతటిది పట్టుకోవాలి అంటే శివతేజస్సు అర్జునుడిలోకి ప్రవేశించకుండా ఎలా సాధ్యమవుతుంది? ప్రవహింప చేయడానికి నేను చేతులు పట్టుకుంటాను కాళ్ళు పట్టుకుంటానంటే ఏం బాగుంటుంది? పరీక్ష చేసినట్టుగా నటించాడు. చివరికి కిరాతార్జునీయంలో అర్జునుడి చేతి కోదండపు దెబ్బ తాను తిన్నాడు. తిని కోదండంబల నిట్టులుండరు జటాకోటీరముల్ కుక్షి వక్షోదేశంబుల నంసభాగముల సక్రోధంబునం వేయుచున్ రోదోంతంబుల నట్టహాసముల నార్పుల్ పిక్కటిల్లంగా బహాదర్పంబున యుద్ధ సంగరము సేయించొచ్చిరి రుద్రార్జనుల్ అంటారు. మల్ల యుద్ధం చేసినప్పుడు చేతులు పట్టుకుని కాళ్ళు పట్టుకుని గుండెకి గుండె రాపాడించి తొడలకి తొడలు రాపాడించి ఆయన ఈయన్ని పట్టుకుని ఈయన ఆయన్ని పట్టుకుంటే శంకరుని యొక్క తేజస్సు అర్జునుడిలోకి ప్రవేశిస్తే అప్పుడు అర్జునుడికి పాశుపతాస్త్రం పట్టుకోగలిగినటువంటి అర్హత లభించింది. అది ఇవ్వడానికి అవసరమైతే అర్జునుడు పైకెత్తి కొట్టినటువంటి కోదంటపు దెబ్బ తల మీద తిన్నాడు. దెబ్బలు తిని కూడా భక్తులను అనుగ్రహించగలిగినటువంటి గొప్ప కారుణ్యమూర్తి ఎవరు అంటే మహానుభావుడు పరమేశ్వరుడు. అందుకే తనని నమ్ముకున్న భక్తుడు ఎవరుంటాడో వాణ్ణి ఎత్తు మీద పెడతాడు, తాను కింద కూర్చుంటాడు. పూజనీయత అన్న మాటకు అర్థం ఏమిటంటే అయా మీరు గౌరవింపదగినవారు అంటే వారిని పైన కూర్చోబెట్టి మనం కింద కూర్చుంటాం. ఆయన పాదములు పట్టుకున్న వాడికి పూజనీయత లభిస్తుంది, పైకెక్కించి కూర్చోబెడతాడనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి మీకు? అన్నిటినీ మించి మీరు భక్త కన్నప్ప విషయమే చూడండి. శ్రీకాళహస్తిలో ఆయన కింద ఉంటాడు దేవాలయంలో. కన్నప్ప కొండ అని పక్కన కొండ మీద కన్నప్ప ఉంటారు. తనని నమ్మినటువంటి భక్తుడు, త్రికరణ శుద్ధి కలిగినటువంటి వాడు, తన యందు అంత ఆర్తి ప్రేమ కలిగిన వాడెవరో వాడు అందరి చేత గౌరవింపబడవలసిన వాడు. ఆయనని పైన కూర్చోపెట్టి తాను కింద కూర్చున్నవాడు శంకరుడంటే. అంతటి కారుణ్యమూర్తి. అందుకే కళ్యాణ రూప కరుణాకర కాలకంఠ. కాలకంఠ అంటే నల్లని కంఠమున్నవాడా. నిజానికి సీతవపుహు అని పేరు. శ్రీశైల మల్లికార్జున సుప్రభాతంలోనే ఉంది. సీతవపుహు. మల్లికా పుష్పం ఎలా ఉంటుందో అలా తెల్లటి శరీరంతో ఉంటాడు ఆయన. అంత తెల్లటి శరీరం ఉన్నవాడు నల్లటి మచ్చ తెచ్చుకున్నాడు. ఎక్కడ? అందరికీ కనపడేటట్టు ఇక్కడ నల్లటి మచ్చ వచ్చింది కంఠానికి. దేనికి మచ్చ వచ్చింది? ఆయన ఏదో దోషం చేస్తే వచ్చిన మచ్చ కాదు, లోకాలని రక్షించడానికి మచ్చ తెచ్చుకున్నవాడు. కాలకంఠ. హాలాహలం పుట్టి
లోకాలన్నింటినీ తినేస్తుంటే తన చుట్టూంచుర సంఘముల్ జై జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీరమంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కింగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూఫలంబున సర్వంకషమున్ మహావిషమునాహారించి హేలాగతిన్ ఉదరము లోకంబులకును సదనంబకు టెరిగి శివుడు చటుల విషగ్నిన్ కుదురుకొని కంఠబిలమున పదిలంబుగ నిలిపే సూక్ష్మ పలరసము క్రియన్ అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.